ఇవాళ మనం 3 ప్రధాన అంశాలు చర్చించబోతున్నాం. హైడ్రాకు సంబంధించి రేవంత్ రాజకీయ హైడ్రామా అంటూ ఇక్కడ మనకి ప్రధానంగా కనిపిస్తుంది. హైడ్రా పరిధి, హైడ్రా చేస్తున్న కూల్చివేతలకు సంబంధించి ఎన్నో సందేహాలు నెలకొంటున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. అసలు ఈ జంట జలాశయాల FTL పై ఒక స్పష్టత అనేది ఉందా లేదా? హైడ్రా పరిధి కూల్చివేతలకు సంబంధించి ప్రజలు కూడా అనేక సందేహాలు వస్తున్నాయి. హైడ్రాకు నిజంగా మంత్రుల అక్రమ భవనాలు కూల్చే దమ్ముందా లేదా అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. లేదా సామాన్యులపైనే ప్రతాపం చూపిస్తారా అంటూ కనిపిస్తుంది. అయితే తన పరిధిలో లేని 3 గ్రామాల్లో కూడా కూల్చివేతలు జరిగినాయి. కొన్నింటిని వదిలేసి కొన్నింటినే చేసుకుంటూ నిజంగా ఒక పార్షియాలిటీ చూపిస్తున్నట్టుగా ఒక ఉద్దేశపూర్వకంగా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే, కొన్ని చోట్ల మాత్రమే హైడ్రా పనిచేస్తుందా? ఇదంతా ఎందుకు జరుగుతుంది అని అనేక సందేహాలు కనిపిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక మరోవైపు చూసుకుంటే బాబు ఎత్తుకు రేవంత్ ఏమి చేయలేని పరిస్థితి చూస్తున్నాం మనము. ఎందుకంటే తెలంగాణకు రావాల్సిన 2500 కోట్ల ఈ బాబు మళ్లించుకుపోయిన పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్రానికి వచ్చే నిధులను ఏపీకి మళ్లించుకున్నారు. రాష్ట్ర ఖజానా నుంచి కేంద్రం జమ చేసింది. అయితే దీనికి సంబంధించి రేవంత్ మౌనంగా ఉన్నారు. ఎందుకు రేవంత్ మౌనంగా ఉన్నారు? 2500 కోట్లు ఏపీకి తరలించుకుపోతుంటే రేవంత్ ఏం చేస్తున్నారు అన్న ఒక ప్రశ్న ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే కాంగ్రెస్ దాడులకు పాల్పడుతోంది. న్యూస్ కవర్ చేయడానికి వెళ్లిన జర్నలిస్టులపైన దాడులకు పాల్పడింది. దీనికి సంబంధించి డీజీపీకి ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే మరోవైపు శాంతియుత పద్ధతిలోనే మేము నిరసనలు కొనసాగిస్తున్నాము, అనవసరంగా దాడులు చేసే ఇక నుంచి మీ ప్రతి దాడికి సంబంధించి మీ ప్రతి చర్యకు మా నుంచి ప్రతిచర్య ఉంటుందని చెప్పేసి అన్నారు కేటీఆర్. సీఎం సొంతూరులో జరిగిన దాష్టికానికి సంబంధించి మహిళా కమిషన్కు జర్నలిస్టులు ఫిర్యాదు చేసిండ్రు. అయితే ఈ నేపథ్యంలోనే మహిళా జర్నలిస్టుల సోషల్ మీడియా ఖాతాలకు సంబంధించి కూడా అనేక విధంగా ట్రోల్స్ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉద్దేశపూర్వకంగా ఒక గ్రూప్ లాగా ఫామ్ అయ్యి ఈ మహిళా జర్నలిస్టులకు సంబంధించి అసభ్యకరమైన కమెంట్స్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీని వెనక కీలకంగా కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఉన్నారంటూ కూడా వార్తలు వినిపిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకు నిజాలని అడిగితే నిజాలను ప్రజలకు చూపించే ప్రయత్నం చేసి ఇటువంటి దుర్మార్గమైన చర్యలకు పాల్పడతారా? మహిళల పట్ల ఈ విధంగా వేధింపులకు పాల్పడతారా అంటూ కూడా అంతా ఖండిస్తున్న సిచ్యువేషన్ మనకి కనిపిస్తుంది. ఇక వీటికి సంబంధించి మనం చర్చిద్దాం. దీనికి సంబంధించి మనతో పాటు వాళ్ళ చర్చలో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నుంచి సోమ భరత్ గారు, అదేవిధంగా పాపారావు గారు ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. భరత్ గారు, ప్రధానంగా హైడ్రా అంటూ మొత్తం ఒక దుమారం రేగిన ఆ విధంగా కాంగ్రెస్ అంతా ప్రచారం చేసుకుంటున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. మెయిన్గా ఎందుకంటే హైడ్రా నిజంగా పరిధి ఏంటి, హైడ్రా ఒక విధి విధానాలు ఏంటి, అది ఎట్లా పనిచేస్తుంది అంటే అన్ని నిర్దిష్టంగా ఉంటే గనక ఒక పద్ధతిలో వెళ్తుంది, ఓకే ఈ పద్ధతిలో ఈ ఫార్మాట్లో వెళ్తుంది అని ఒక అనుకునేవాళ్ళు ప్రజలు కూడా. కానీ దాని పని తీరు అనేది వివక్షపూరితంగా కనిపిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. నిజంగా ఇది మంత్రుల అక్రమ కట్టడాలను కూల్చేస్తుందా లేదా అనే ప్రశ్న కూడా తలెత్తుంది. తాజాగా పొంగులేటి కూడా సాక్షాత్తు ఆయన ఆ పరిధిలోనే ఆయన ఫామ్ హౌస్ ఉన్నా కూడా ఆయన ఉల్టా మాట్లాడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. బీఆర్ఎస్ నేతలకే ఉన్నాయని చెప్పి ఆయన అక్కడ క్లియర్గా కనిపిస్తున్నా కూడా ఇటువంటి ప్రచారాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైడ్రా అనేదాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? ఏదైనా ఒక ప్రభుత్వ సంస్థను పెట్టినప్పుడు నిర్దిష్టంగా ఈ చట్ట ప్రకారం ఏ చట్ట ప్రకారము అది పనిచేయాలనేది, తర్వాత హైడ్రాకు సంబంధించింది ఏంటంటే అక్రమ కట్టడాలని కూలగొట్టడం అనేది హైడ్రా. ఇది అక్రమ కట్టడాలని హైడ్రా ఒక నిర్ణయానికి రావడానికి విధి విధానాలు ఉండాలి. ఆ విధి విధానాలు ఉన్నాయా లేవా అయితే తెలియదు. తర్వాత ఐడెంటిఫికేషన్ ఆఫ్ అక్రమ కట్టడాలు ఉండాలి. గుర్తింపు అనేది ఒక లిస్ట్ తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత దానికి సంబంధించిన సహజ న్యాయ సూత్రాలకి అనుగుణంగా వారికి నోటీస్ ఇవ్వాలి. ఎవరైతే అక్రమ కట్టడాలకు పాల్పడ్డారో వాళ్ళకి నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇచ్చి తర్వాత చట్టం ఎప్పుడు కూడా ఏమంటుంది అంటే ఈక్వల్గానే దాన్ని అప్లై చేయమని ఉంటుంది. అంటే అందరికీ సమానంగా చేయమంటే ఆర్టికల్ 14 ప్రకారం ఏంటంటే చట్టం ముందు అందరు సమానమే. ఆ పద్ధతిలో చేసినప్పుడు ఏంటంటే ప్రభుత్వానికి ఒక బాధ్యత ఉంటుంది. ముందు పెద్దవాళ్ళే చూసుకోవాలి, ఆ తర్వాత చిన్నవాళ్ళ మీదకి పోవాలి. అది నైతిక బాధ్యత. దీనికి సంబంధించి హైడ్రాకు సంబంధించి ఇది రాజకీయ నిర్ణయం తీసుకున్నారు. రాజకీయ నిర్ణయంతోనే ఈ పనులు జరుగుతున్నాయి. ఈ రాజకీయ నిర్ణయం తీసుకొని నోటీసులు లేకుండా పోయి కూలగొట్టేశాడు.
కూలగొట్టేసేసి దానికి పెద్ద హైడ్రామా, ఇదే హైడ్రా కన్నా ఎక్కువ హైడ్రామా అయిపోయింది. రైట్. దేనికోసం చేస్తున్నారు అనేది ఒకటి విషయం. ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి మీరు గమనించండి, ఇవన్నీ కూడా ఏంటంటే దృష్టి మళ్లించే కార్యక్రమాల కింద వీటిని ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు దృష్టి మళ్లిస్తున్నారు? అడ్డం దిడ్డంగా వీళ్ళు ప్రభుత్వంలోకి రావడానికి ముందు ఎన్నికలు ఎప్పుడు ప్రజలని మభ్యపెట్టే దానికోసము, తర్వాత పక్కదారి పట్టించే దానికోసము, అట్లా పట్టించి ఓట్లు గుంజుకోవడం, దండుకోవడం కోసం చేసినారు. అన్ఫార్చునేట్ దురదృష్టవశాత్తు వాళ్ళు సక్సెస్ అయినారు. సక్సెస్ అయిన తర్వాత ఇవాళ వాటన్నిటిని అమలు చేయాలి. 419 420 ప్రామిసులు చేసినారు. దాని పుస్తకాలు ఉన్నాయి, తర్వాత కార్డ్స్ ఉన్నాయి. ఏది మన సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు సంతకాలు పెట్టి ఇచ్చిన గ్యారంటీ కార్డులు ఉన్నాయి. వీటి మీద ఇవాళ జనం మాట్లాడడం మొదలుపెట్టినారు. ప్రతిపక్షం మాట్లాడుతుంది, న్యాచురల్గా మాట్లాడుతుంది. ఈ మాట్లాడినప్పుడు ఈ నోర్లు మూయించే కార్యక్రమం చేయాలి. ఫస్ట్ ప్రతిపక్షాలు మాట్లాడే విషయం ప్రజల దగ్గరికి చేరకూడదు. చేరకుండా ఉండేదానికోసం ఏం చేయాలో అందులో ఒక ప్రణాళిక ప్రకారం ఈ దిక్కుమాలిన కార్యక్రమాలన్నీ ఇవాళ ప్రభుత్వం తీసుకుంది. టీఎస్ని టీజీ చేయడం, ఎవరైనా ఒక కామన్ సెన్స్ ఉన్నాడు. టీఎస్ ఎందుకు అంటారండి? టీఎస్ అని అంటే తెలంగాణ స్టేట్. మరి టీజీ అంటే ఏంది? టీజీ అంటే తెలంగాణనా? టీనే తెలంగాణ అంటే తెలంగాణను 2 ముక్కలు చేస్తావా? తెలంగాణ. ఇట్లాంటి అర్థం పర్థం లేని పనులు, చిహ్నాలు, ప్రభుత్వ చిహ్నాలు మార్చడము, తర్వాత జయ జయ తెలంగాణకి ఏ సొబగులు అందించినట్టుగా చేయడము. దాంట్లో కూడా తెలంగాణ కళాకారులని, సంగీతకారులని వాళ్ళని అవమానపరిచే పద్ధతులు. ఇక్కడ ఎవడో సంగీతాన్ని కూర్చలేని వాడు ఎవడు లేనట్టుగా, కూర్చేవాడు ఎవడు లేనట్టుగా ఒక ఆంధ్ర అతన్ని తీసుకొని వచ్చి, నేను మీ ఆంధ్ర అతను వద్దు అని నేను ఎప్పుడు మాట్లాడట్లేదు. ఆంధ్ర వాళ్ళు ఇక్కడ సినిమాలు తీస్తూనే ఉన్నారు, వాటిని మనం అందరం చూస్తూనే ఉన్నాము, ఆనందిస్తూనే ఉన్నాం, డబ్బులు పే చేసుకుంటూనే ఉన్నాం, స్టేట్ కూడా ట్యాక్స్ కడుతూనే ఉన్నాం. విషయం అది కాదు. తెలంగాణకు సంబంధించిన ఒక జాతీయ గీతం అన్నట్టుగా అనుకున్న దాన్ని మీకు తెలంగాణలో ఎవరు లేరా? ఏంది ఇది? ఒక చర్చ కావాలి. ఇది వారు అట్లా చేస్తే ఇట్లాంటి చర్చ వస్తుందని వారికి తెలుసు, కానీ కావాలని చేస్తున్నారు. అంటే మొదటి నుంచి మనకు ఒక సమాజంలో ఒక సామెత ఉంది, వినేటోడికి చెప్పేటోడికి వినేటోడు లోకు అని. వినేటోడు ఉన్నంత కాలము ఏదైనా చెప్తారు. ఏదైనా అంటే వారికి తెలియని విషయం కూడా వినేటోడు ప్రశ్నించినంత కాలం అది ఉన్నట్టుగా, అంటే అసలు విషయాలు మాట్లాడనీయకుండా ఉంచడం. తర్వాత అసలు విషయాలు మాట్లాడే వాళ్ళ గొంతు నొక్కే కార్యక్రమం. ఎవడైనా ప్రశ్నిస్తే ప్రశ్నించేవాడికి గొంతు నొక్కే కార్యక్రమం. ఒక టెర్రర్ క్రియేట్ చేయడం. ఇట్లా ఇప్పుడు ఈ బిల్డింగ్లన్నీ కూలగొట్టడము, కూలగొడితే ఏమవుతుంది? ఒక టెర్రర్ వస్తుందండి, ఒక టెర్రర్ వాతావరణం వస్తుంది. దీన్ని మరి ఇప్పుడు ఒకవేళ అటు చేయదలుచుకున్నప్పుడు మీరు నోటీసులు ఇవ్వండి, చట్టబద్ధంగా నోటీసులు ఇవ్వండి. నోటీస్ ఇవ్వకుండా చేస్తారండి మీరు? హైకోర్టు కూడా చెప్పింది మీరు నోటీసులు ఇవ్వాలి. నోటీసులు ఇచ్చిన తర్వాతనే వాళ్ళ యొక్క వివరణ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఒక స్పీకింగ్ ఆర్డర్ పాస్ చేయండి. ఆ స్పీకింగ్ ఆర్డర్ పాస్ చేసిన తర్వాత చట్ట పని చేసుకోవాలి. ఇదంతా బాగానే ఉందండి. ఈ తరతరాలుగా అనంటే ఇప్పుడు 70 సంవత్సరాల స్వతంత్ర, 77 సంవత్సరాలు అయిపోతుంది స్వతంత్రం వచ్చి, అప్పటి నుంచి ఇల్లీగల్ కట్టడాలు జరుగుతూనే ఉన్నాయి. ఎందుకు జరుగుతున్నాయండి? ఎందుకు జరుగుతున్నాయి? ఎవడన్నా అడగాలి కదా, ఎవడో ఒకడు అడగాలి కదా. ఏం చేస్తున్నాడు? అక్కడున్న సర్పంచ్ ఏం చేస్తున్నాడు? అక్కడున్న పంచాయత్ సెక్రటరీ ఏం చేస్తున్నాడు? తర్వాత ఆడున్న ఎంఆర్ఓ ఏం చేస్తున్నాడు? ఆడ ఉన్న కలెక్టర్ ఏం చేస్తున్నాడు? ఆర్డీఓ ఏం చేస్తున్నాడు? పట్టణ అభివృద్ధి సంస్థ అధికారులు ఏం చేస్తున్నారు? తర్వాత మున్సిపల్ అధికారులు ఏం చేస్తున్నారు? వాళ్ళ కళ్ళ ముందే జరిగినాయి కదా ఇవన్నీ. మరి ఇప్పుడు మీరు 70 80 కట్టడాలని కూలగొట్టినారు. అసలు అవి కట్టేటప్పుడు ఏం చేస్తున్నారని ఒక్క అధికారి కన్నా మీరు నోటీసులు ఇచ్చారా? వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారా? మీరు చేసే దిక్కుమాలిన పరిపాలన మీద ప్రజల యొక్క విమర్శ ఉండకూడదని ఈ దుర్మార్గానికి పాల్పడుతున్నారు తప్ప ఇది చిత్తశుద్ధితో చేసేదిగా. నిజంగా చేసేది. ఇప్పుడు మీకు నిన్న నమస్తే తెలంగాణలో మొత్తం అన్నిటికి సంబంధించిన ఇవన్నీ వచ్చినాయి. ఏంటి ఫోటోలు వచ్చినాయి, వివరాలు వచ్చినాయి, అది ఎవరికి సంబంధించింది అనేది మీరు విచారణ చేయండి. ఎందుకు చేయట్లేదు? ఇవన్నీ విచారణ చేయాలి కదా. అంటే ప్రజలు
అసలు దీని యొక్క మొత్తం సారాంశం ఏంటంటే ప్రజలు తెలివితక్కువళ్ళు, అమాయకులు, మనం ఏం చెప్తే అదే వింటారు అని ఈ కార్యక్రమాలన్నీ మొదలుపెట్టి ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్స్ మీద క్వశ్చన్ చేయకుండా ఉండేదానికోసం ఇవన్నీ చేస్తూ ఉన్నారు. దీన్ని అడ్డుకోకపోతే ఇది ఇవాళ పాలకులకి ఇది కనుక అలవాటైతే ఇంకా దుర్మార్గాలు జరుగుతాయి, ఇంకా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తాయి. విషయం ఏంటంటే న్యూస్ పేపర్లు చాలా నీతులు వల్ల వేసే న్యూస్ పేపర్లు కొన్ని తర్వాత ఛానళ్ళు వాళ్ళు అసలు ఏం మాట్లాడట్లేదు. ఎందుకు మాట్లాడట్లే? దేన్ని మాట్లాడట్లేదు? సిగ్గెక్కు ఉండాలి కదండి. 15వ తారీఖు ఆగస్టు 15వ తారీఖు నాడు ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు వచ్చినాయి. ఏమని వచ్చినాయి? రుణమాఫీ మొత్తం అయిపోయింది, మూడో విడతలో మొత్తం కంప్లీట్గా 100% అయిపోయింది అని ఒక ప్రకటన ఇచ్చినారు. మరి ఇవాళ అదే ప్రభుత్వంలోని మంత్రులు, ఉన్నతాధికారులు వాళ్ళంతా ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు ఏమన్నా కాలేదు, 7,000 కోట్లే ఈ పే చేసినాము, ఇంకా పే చేయాల్సింది ఉంది. మీరు ఎందుకు విశ్లేషణ చేయట్లేదు అని అంటున్నాను. నిజంగానే మీరు చాలా నీతులు మాట్లాడినారు కదా, మీరు ప్రజల పక్షంలో ఉన్నామని అన్నారు కదా, మీరు ఎందుకు మాట్లాడట్లేదు? మాట్లాడాలి కదా. తర్వాత ప్రశ్నించే గొంతుకాని పేరు పెట్టుకొని తిరిగిన మహానుభావులు ఎటుపోయినారు? ఎందుకు మాట్లాడట్లేదు? కోదండరాం ఎందుకు మాట్లాడట్లేదు? తర్వాత హరగోపాల్ గారు ఎందుకు మాట్లాడట్లేదు? మాట్లాడాలి కదా, ప్రజల పక్షంలో ఉండండి. మీరు ఇవాళటి కన్నా సరే మీకు అయ్యాల మభ్యపడ్డారు, ప్రజల్లాగానే మీరు కూడా మభ్యపడ్డారు, మీరు ఇష్టం ఉన్నట్టు మాట్లాడినారు. మరి ఇవాళ జరుగుతున్న మీద మీరు మాట్లాడాలి కదా. అంటే ఎవరు ఇట్లా మాట్లాడాల్సిన వాళ్ళు మాట్లాడకపోయినా ప్రజలు పూర్తిగా రియలైజ్ అయిపోయి వాళ్ళు క్షేత్రస్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడితే బయటకు వస్తున్న సందర్భం మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ పాపారావు గారు, అంటే ఈ అనేక అంశాలకు సంబంధించి అనేక విషయాలకు సంబంధించి ఎక్కడ చూసినా ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. అంటే ఇదంతా కావాలని చేస్తున్నారు, అటెన్షన్ డైవర్షన్ కోసం చేస్తున్నారు అన్న ఒక చర్చ ప్రధానంగా నడుస్తుంది. ఈ హైడ్రా పేరుతో జరుగుతున్న ఈ వ్యవహారాన్ని అంతటిని కూడా ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? దీని ప్రభావం ఎట్లా ఉంటుంది సొసైటీ మీద, తెలంగాణ సొసైటీ మీద? అంటే రేవంత్ రెడ్డి గారి పనితీరు మొత్తం డైవర్ట్ చేయటం, డిఫేమ్ చేయటం, ఈ రెండింటి మీదే ఆధారపడి జరుగుతుంది. ప్రధానంగా ఆయన మాట్లాడే బూతులు సందర్భరహితంగా, ఇష్టానుసారం. సందర్భం అంటే ఏ సందర్భం అయినా బూతులు మాట్లాడకూడదు, కానీ కావాలని ఒక సీరియస్ టాపిక్ మధ్యలో బూతులతో పెంచడం, డిస్కషన్ మొత్తం ఆ బూతుల మీదకి వెళ్ళటం, మీడియాలో మొత్తం ఆ బూతుల గురించి చర్చ జరగటం, ఈ విధంగా డైవర్ట్ చేసే టాక్టిక్స్ అనేది రేవంత్ రెడ్డి చాలా ఎక్కువగా ఫాలో అవుతున్నారు. తర్వాత రెండోది ఏంటంటే డిఫేమ్ చేయటం. మొదటి నుంచి కూడా ఏంటంటే రకరకాల విచారణలని మొదలుపెట్టారు, రకరకాల కేసులు, రకరకాల విచారణలు, కమిషన్లని. ఏది తేలకపోయినా దాని గురించి ఆయన కష్టం వచ్చినప్పుడల్లా పేపర్లో లీకులు వస్తాయి. ఆ లీకులు వచ్చి మొత్తం విషయాలు ఆయన చేస్తున్నటువంటి నిర్వాకాలన్నీ పక్కకు పోయి చర్చ అంతా ఈ లీకుల మీద జరిగే విధంగా పేపర్లను అంతా మౌల్డ్ చేసుకుని వస్తున్నారు ఆయన. సరే, ఓవరాల్గా ఈరోజు చూసుకునేటట్లయితే మీకు ఈ హైడ్రా విషయంలో చూసుకుంటే ఇందాకే చెప్పారు హైడ్రామా, ఇది కూడా ఒక హైడ్రామా, డైవర్టింగ్ టాక్టిక్స్ లో ఒకటి. రెండోది ఏంటంటే పొలిటికల్ విండిక్టివ్నెస్ ప్రధానంగా మీకు సింపుల్ ఒకటే. ఎవరైనా అడుగుతుంది ఏంటంటే ఇక్కడ మీరు ఎఫ్టిఎల్ పరిధిలోకి, ఎఫ్టిఎల్ లిమిట్స్ లో ఉన్నటువంటి బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఏదైతే కొట్టదలుచుకున్నారో హైడ్రా ఎందుకు ఒక లిస్ట్ ఇవ్వదు? ఓ లిస్ట్ ఇవ్వాలి కదా. ఆబ్జెక్టివ్ గా తెలంగాణ ప్రజల ముందు ఓ లిస్ట్ పెట్టండి. ఇవన్నీ ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నాయి కాబట్టి ఇవన్నీ పోతాయి. కానీ అలా పెట్టటల్లా ఎప్పటికప్పుడు తాత్కాలికమైన ప్రాతిపదిక మీద కూలగొట్టుకుంటా వెళ్తున్నారు. దీనివల్ల ఏం జరుగుతుందంటే చాలా పెద్ద చర్చ జరుగుతుంది. తెలంగాణలో కేవలం కాంగ్రెస్ నాయకులకు సంబంధించి కానీ ఇతరత్రా వీళ్ళకి సంబంధించి కేవీపీ అని పేరు కూడా వచ్చింది. రకరకాల వీళ్ళందరినీ సమర్థించుకుంటా వాళ్ళవి మాత్రం ఏం చేయటం లేదు, ఒక పెద్ద చర్చ అనేది ఒకటి ఉంది. కాబట్టి ఏంటంటే ముందు మీరు లిస్ట్ ఇవ్వండి. లిస్ట్ ఇస్తే దాని మీద క్లారిటీ వచ్చిన తర్వాత ఏది పరిధిలో ఉంది ఆ తర్వాత కూలగొట్టుకోండి. ఆబ్జెక్టివ్గా ఉంటుంది. ప్రభుత్వం అనేది ఒక ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఒక నిజంగా హైదరాబాద్ మేలు కోరి హైదరాబాద్ జంట నగరాల్లో లేకపోతే చెరువులు ఇట్లాంటి వాటిని కాపాడటం కోసం నిజంగా మీరు పనిచేస్తున్నారు అనేది ఆ రోజు ఉంటుంది. అంతేగాని ఇది ఒక పొలిటికల్ హైడ్రామాగా మార్చేసి పాలిటిక్స్ కోసం, డిఫేమ్ చేయడం కోసం రెండో వాళ్ళని దీన్ని వాడుకోవడం అనేది చాలా దురదృష్టకరం. అది ఖచ్చితంగా ప్రజల ముందు బహిర్గతం అవుతుంది. కాబట్టి ప్రజలు ఇట్లాంటి వాటిని ఊరుకోరు, ఎందుకంటే ఇప్పటికే చాలా పేర్లు బయటకు వస్తాయి. సరే, ఇది నిన్న మధ్య ఇందాక మీరు చెప్పినట్టుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి పేరు కూడా వచ్చింది. అయితే ఆయన ఏమంటారు, చెరువుల్లో నిర్మాణాలు చేసింది మొత్తం బీఆర్ఎస్ నాయకులు అంటారు. ఎంత అన్యాయం అది! చెరువుల్లో నిర్మాణాలు చేయడానికి బీఆర్ఎస్ నాయకులు మాత్రం ఎందుకు చేశారని
అది చాలా అన్యాయమైంది, తప్పు. ఎందుకంటే మీకు చెప్పాలంటే ఒకప్పుడు ఆయన కూడా బీఆర్ఎస్ నాయకుడే, 2018-19 ఎన్నికల్లో బీఆర్ఎస్ నాయకుడే. రైట్. అందుకని ఏంటంటే ఇప్పుడు గతం మర్చిపోయి నేను అక్కడ ఉన్నానన్న సంగతి మర్చిపోయి కాంగ్రెస్ గంగలో మునిగితే అంతా పవిత్రం అయిపోతుంది అనుకొని అంతా బీఆర్ఎస్ నాయకులే ఉన్నాయి. అంటే పూర్తిగా రాజకీయ రంగు పులుముకొని హైడ్రా అనే దాని చుట్టూ ఈ రోజు రాజకీయ రంగు పులుముకొని. అంటే పాపారావు గారు 2 విషయాలు జరుగుతున్నాయి. మొదటిది ఏంటంటే ఏదైనా ఒక పనికి సంబంధించి దానికి ఒక సిస్టమాటిక్ ఒక ప్రణాళిక లేకుండా దానికి ఒక స్పష్టమైన విధి విధానాలు లేకుండా వ్యవహరించడం ఒకటైతే, ఇంకొకటి కళ్ళ ముందు పొంగులేటి గురించే తీసుకోవచ్చు, కళ్ళ ముందు నిజంగా వాస్తవాలు కనిపిస్తున్నా కూడా ఇది కాదు అని చెప్పేసి మళ్ళీ తెల్లవారే దానికి సంబంధించి నిస్సిగ్గుగా ఓపెన్గా బహిరంగంగా అబద్ధాలు చెప్పడం. ఈ 2 వైఖరులు ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తాయంటారు? అంటే మామూలుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏంటంటే కొంత నిజాయితీ పరుడు, నా ఫేస్ ఇది కానీ మాట తీరు కానీ ఏంటంటే ఒక రకమైనటువంటి ఆత్మగౌరవం ఉన్న నిజాయితీ పరుడుగా ఇంతకాలం కొంత ఇది ఉంది. ఓవరాల్ గా ఏంటంటే ఆయన మిగతా వాళ్ళలాగా అంత మరీ దిగజారు ఉండదనేది. కానీ ఈ సందర్భంలో జరుగుతున్న పరిణామాల్లో ఈ విధంగా రాజకీయంగా పతనం, ఇది రాజకీయంగా నైతిక పతనం. దానికంటే కూడా హుందాగా ఉంటే కొట్టేయండి అని చెప్పేయటం వేరుగా ఉండేది. కానీ నాది లేదు, టీఆర్ఎస్ నాయకులు అంతా అనేది ఒక రకంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఉన్నటువంటి ఒక నైతికమైనటువంటి ఆరా ఉంది. ఒక డైరెక్ట్ ఉంటాడు, ఆయన కొంచెం అమాయకమైనది అనేది, కొంత హిట్ ఎక్కడ ఏదంతా అవుతుంటే అది అంటాడు అనేది, అది మొత్తం ఈ రోజు ఏంటంటే రాజకీయాల రంగు కొనుక్కొని ఆస్తుల దగ్గరికి వచ్చేసరికి అది కొంచెం ఇబ్బందికరంగా మారుతున్నటువంటి పరిస్థితి. రెండో పక్కన ఇంకా చూడండి కోదండరామ్ గారు ఒకప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఒక నైతిక శక్తిగా ఉన్నటువంటి వ్యక్తి. ఈ రోజు ఆయన ఇందాక మన మిత్రులు భరత్ గారు చెప్పినట్టు పూర్తి రాజకీయాల కోసం ఓ పార్టీ తరఫున పూర్తిగా భుజాన్ని వేసుకుని మాట్లాడుకునే పరిస్థితి ఆయన ఈ రకంగా తెచ్చుకోవడం, అది కూడా తప్పు చేస్తున్న సందర్భంలో. రెండో పక్కన తప్పు లేకపోతే మీరు ఆ రాజకీయ పార్టీ గురించి తప్పు లేని విషయాల్లో మంచి విషయాల్లో మాట్లాడండి, వాళ్ళ గురించి పర్వాలా. కానీ పూర్తిగా ఇది రాజకీయ కోణం ఉన్నటువంటి విషయంలో కూడా కోదండరామ్ లాంటి నైతికతకి ప్రతినిధిగా తెలంగాణ ఉద్యమంలో ఉన్న వ్యక్తి కూడా ఈ రోజు పూర్తిగా మారిపోయినటువంటి వాస్తవం ఈ రోజు కనపడుతుంది కళ్ళ ముందు. అంటే ఇక ఒక కక్ష పెట్టుకున్నట్లు లోపల ఈ రకమైనటువంటి ద్వేషభావం, లేకపోతే ఒక రాజకీయ పక్షాలు చేరి రెండో వాళ్ళని నిరంతరంగా చేసుకుంటా పోయేది, ఇదంతా ఏంటంటే రంగు వెలిసిపోతున్నటువంటి తెలంగాణ ప్రజలు ఈ రోజు గుర్తిస్తున్నారు. అందరు రంగులు వెలుస్తున్నాయి, ఎవరెవరు చూస్తున్నారు జనాలు. అంటే ఇటువంటి విధానాలు, వ్యవహార శైలి అనేది అల్టిమేట్ గా తెలంగాణకు తీవ్ర నష్టాన్ని కలిగించే ప్రమాదం కనిపిస్తుంది. భరత్ గారు, రేవంత్ రెడ్డి ఏం చేసినా కూడా తెలంగాణకి అల్టిమేట్ గా నష్టం జరుగుతుంది. పెద్ద పెద్ద విషయాలకు సంబంధించి, తెలంగాణ వనరులకు సంబంధించి అనేక విధాలుగా. ఇప్పుడు తాజాగా చూసుకుంటే తెలంగాణకు రావాల్సిన 2,500 కోట్ల డబ్బులని డైరెక్ట్గా కన్సాలిడేటెడ్ ఫండ్ అక్కడికి వెళ్ళి కేంద్రం ఏపీకి బదలాయించిన పరిస్థితి కనిపిస్తుంది. అయినా కూడా ఎక్కడి నుంచి ఇక ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఎట్లా పంపిస్తారు అని అడిగిన పాపాన ఓట్లేదు. మనం ఏం చేస్తామో మనకు అదే జరుగుతుంది. ఇది లోక న్యాయం, ఇది లోకంలో జరిగే వ్యవహారం. ఇవాళ ఇండ్లు కూలగొడతా ఉన్నారు, మీరు కట్టడాలను కూలగొడతా ఉన్నారు ఒక నోటీస్ ఇవ్వకుండా. కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది? తెలంగాణ ప్రభుత్వానికి కనీసం నోటీస్ ఇవ్వకుండా 2,500 కోట్లు తెలంగాణకు రావాల్సిన నిధుల్ని ఆంధ్రప్రదేశ్కి ఇచ్చింది. దేన్ని ఆధారంగా చేసుకొని ఇచ్చింది? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పోయి అక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని కన్విన్స్ చేసినారు. ఏమని? వాళ్ళ అప్పులు మేము కట్టినాము, ఆ అప్పులకు సంబంధించిన డబ్బు మాకు రాలేదు, మీరు ఇవ్వండి, మాకు ఇచ్చేసేయండి, వాళ్ళకి ఇచ్చే నిధుల నుంచి మాకు ఇవ్వమని అన్నాడు. ఆడున్న బీజేపీ ప్రభుత్వం కూడా కనీసం ఒక ఇంగిత జ్ఞానం ఉండాలి. ఒక ప్రభుత్వానికి ఇవ్వాల్సిన పైసలు ఇంకొక ప్రభుత్వానికి పంపించేటప్పుడు ఆ ప్రభుత్వం ఎవరి డబ్బు అయితే మళ్ళిస్తున్నామో ఆ ప్రభుత్వానికి మనము ఇన్ఫర్మేషన్ అన్న ఇవ్వాలి కనీసం అనేది ఉండాలి. వారు ఇవ్వలేదు, వీరు పట్టించుకోలేదు. ఎవరు? మన ముఖ్యమంత్రి గారు పట్టించుకోలేదు, మన ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇట్లాంటి విషయాల మీద చర్చ జరగొద్దండి. ఇట్లాంటి విషయాల మీద చర్చ జరగవద్దు. చర్చ జరిగితే ఏమవుతుంది అంటే డొలతనము, తర్వాత ప్రజల మీద ప్రేమ లేనితనము, తర్వాత ప్రజల యొక్క ప్రయోజనాల మీద పట్టింపు లేనితనము ప్రభుత్వానికి, వాళ్ళు ఉన్న ప్రభుత్వానికి ఇవన్నీ ఏమైతే ఉన్నాయో ఈ నెగటివిటీస్ అన్నీ కూడా ఇవాళ ప్రజల్లోకి పోతాయి. ఈ వ్యవహారాలన్నీ రచ్చబండకి చేరకూడదు. రచ్చబండ అనేది గ్రామాలలో పెద్ద మనుషులు, ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకునే ఒక ప్రదేశం. రాజకీయాలు అక్కడే నిర్ణయించబడతాయి, ప్రజాభిప్రాయం అక్కడే వస్తుంది. అక్కడికి చేరకూడదు వీటిని. కానీ చేరకుండా ఎట్లా ఉంటాయండి? ఎవరు చేరకుండా మనం చేయగలుగుతామని మూర్ఖులు మాత్రమే అనుకోవాలి. ప్రజల్ని తెలివి తక్కువ అనుకునేది,
ప్రతి ఒక్కడు కాలగర్భంలో కలిసిపోయినారు. అది ఇయ్యాలి కాదు, అనాదిగా ప్రజలకి అన్నీ తెలుసు, ఖచ్చితంగా ప్రజలు ఆలోచిస్తారు అని అనుకున్న వాళ్ళకి దిగ్విజయంగా పెద్ద పెద్ద ఉద్యమాలు నడిపినారు. పెద్ద పెద్ద ఉద్యమాలు నడపడం కాదు, సాధించారు. స్వాతంత్రాన్ని సాధించిన గాంధీ గారు కానివ్వండి, తెలంగాణను సాధించిన కేసీఆర్ గారు కానీ ప్రజల మీద అచంచలమైన నమ్మకం, ప్రజల ఆలోచన విధానం మీద నమ్మకం, ప్రజల యొక్క ఆలోచన విధానం మీద నమ్మకం లేని కురస మనస్తత్వాలకి ఇట్లాంటి కార్యక్రమాలన్నీ ఉంటాయి. ఎందుకు ఇప్పుడు ఉండకూడదండి, రాజీనామా చేయాల. ఒక ముఖ్యమంత్రి అధికారంలో ఉన్నప్పుడు, అధికారాన్ని చెలాయిస్తున్నప్పుడు తనకు తెలియకుండా తన రాష్ట్రానికి రావాల్సిన 2,500 కోట్లు ఏం మామూలు విషయం కాదు. 1% ఆఫ్ యువర్ బడ్జెట్ 2,500 కోట్ల రూపాయలు ఉట్టిగానే ఇంకొక రాష్ట్రానికి మళ్ళిస్తూ ఉంటే నిమ్మక నీరెత్తినట్టు కూర్చుంటే కరెక్ట్ కాదండి, చేతగాంతనం కదా. రాష్ట్ర ప్రజలు నీ మీద పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయడం. 2,500 crores నీకు కనీసం నీకు నోటీస్ కూడా ఇవ్వకుండా దారి మళ్ళిస్తే నోరు మూసుకొని కూర్చున్నావు అంటే నువ్వు ఎంత అసమర్థుడివి. వీటి మీద చర్చ జరగొద్దు, అందుకని ఈ హైడ్రామాలన్నీ చేయడం. ప్రతి దానికి ఇవాళ జరిగే ప్రతి విషయానికి ఇంకొక విషయంతో ముడిపడి ఉన్నదండి. ఎక్కడ కూడా ఒక ప్రగతికి సంబంధించిన విషయం కానివ్వండి, ఇంత మునుపు మొదలుపెట్టిన అనేక పథకాలకు సంబంధించిన విషయాలు కానీ ఒక్కటి కూడా జరగట్లేదు. వాటన్నిటిలో నుంచి అంటే ఇవన్నీ ఎట్లా చేయాలి, ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి, ఎట్లా పరిపాలించాలి అన్న దానికి సంబంధించి దాని మీద దృష్టి పెట్టి ఒక ప్రణాళికాబద్ధంగా పోకుండా, అంటే ఏ విషయాలు బయటికి రాకూడదు, ఏ విషయాలు చర్చ జరగకూడదు అన్న దాని మీదనే కాన్సన్ట్రేట్ చేసి దాని మీదనే పనిచేస్తున్న పరిస్థితి. అంటే దానివల్ల అది కాసేపటికి ప్రతి మనిషిలో ఉండే ఒక సాడిస్టిక్ ప్లెజర్ కొంత ఉంటుంది. మీరు దాన్ని అడ్రస్ చేసినంతకాలం, దాంట్లో నుంచి సంతోషం వచ్చినంతకాలం చాలా బాగానే ఉంటుంది. జనం కూడా కొంచెం అట్లా రియాక్ట్ అవుతారు, వాటికి ఆకర్షింపబడతారు మొదట. కానీ ప్రజలు వాళ్ళ కష్టాలు గుర్తుకొచ్చినప్పుడు, కష్టాలు అనుభవించాల్సిన పరిస్థితి తీవ్రస్థాయికి చేరినప్పుడు ఏమవుతాయి, ఇవన్నీ ఏమైతే దూది పింజలాగా ఎగిరిపోవడమే కాదు, వ్యతిరేకత, బ్రహ్మాండమైన వ్యతిరేకత ఒక అవలాంచ్ లాగా వస్తుంది. ఇవాళ మన పక్క దేశం బంగ్లాదేశ్లో ఏ రకంగా ప్రజలు తిరుగుబాటు చేసినారు. ఒక 5 నెలల కింద ఎన్నుకున్న ప్రభుత్వాన్ని తీసి అవతల పడేసినారు. ఆ ప్రధానమంత్రి పారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మనకు కళ్ళు కనిపించట్లేదా, ఆలోచన లేదా? అక్కడ జరిగేదాన్ని కొంచెం మననం చేసుకొని దాంట్లో నుంచి గుణపాఠాలు తీసుకోవాల్సిన అవసరం లేదా? మనం దాన్నేదాకా మనం వెయిట్ చేయాల్సిన అవసరం ఉన్నదా? తర్వాత 9.5-10 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్ది ఒక అద్భుత స్థాయికి తీసుకొని వచ్చి ప్రతి ఒక్కళ్ళు ఔరా అని అబ్బురపడిన ఒక ప్రదేశాన్ని, ఒక రాష్ట్రాన్ని ఇవాళ అంతా అతలాకుతలం చేస్తూ ఉన్నారు. మీరు మొత్తం నెగటివ్, అంటే ఒక నెగటివిటీ క్రియేట్ చేస్తూ ఉన్నారు సొసైటీలో. 1900 ఎకరాలు సేకరించి ఒక అద్భుతమైన ఫార్మాసిటీ కట్టాలనే ఉద్దేశంతో అవంతా ఒక మౌలిక వసతులన్నీ కల్పించి, తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయాన్ని కూడా పొందే కార్యక్రమం చేసిన ఫార్మాసిటీని కూడా ఇవాళ దాన్ని ఏదో రియల్ ఎస్టేట్ కార్యక్రమం అమరావతి పెట్టి రియల్ ఎస్టేట్ కార్యక్రమం చేసి 5 సంవత్సరాలు అజ్ఞాతంలో పోయిన చంద్రబాబు చరిత్ర ఏదైతే ఉందో, నేర్చుకుంటే బాగుంటావు, నేర్చుకోకపోతే దిక్కుమాలిన పరిస్థితి. ఇవన్నీ కూడా ఒకదానికొకటి ప్రతిదీ కనెక్షన్ ఉందండి. మీరు ఏది కూడా ఐసోలేటెడ్గా ఆలోచించే పరిస్థితే లేదు. ప్రతిదీ కూడా చూడండి, మనం ఏం చేస్తున్నామో మనకు అదే కేంద్ర ప్రభుత్వం చేసింది. మరి బీజేపీ వాళ్ళు ఎక్కడ పోయినరు? మీకు సిగ్గుండాలా? 8 ఎంపీలు ఇచ్చినారు మిమ్మల్ని నమ్మి. మాట్లాడండి. మరి తెలంగాణకు రావాల్సిన సొమ్ములు మీరు అక్కడ పక్క రాష్ట్రానికి ఎట్లా మళ్ళిస్తారండి అని మీరు మాట్లాడాలి. మీకు వెనుముక కనుక ఉంటే. తర్వాత ఇద్దరు మంత్రులు ఉన్నారు, ఏం చేస్తున్నారు? బీజేపీ వాళ్ళు మాట్లాడు, ప్రభుత్వం కాంగ్రెస్, బీజేపీ ఒక్కటేనండి. అన్ని విషయాల్లో తెలంగాణ ప్రజల్ని అణచివేసేదానికోసం, తెలంగాణని సర్వనాశనం పట్టించేదానికోసం ఇద్దరు కుమ్ముకై చేస్తున్నారు. 2 పార్టీలు కుమ్ముకై చేస్తారు. రైట్ పాపారావు గారు, అంటే ఇవన్నీ చూస్తుంటే నిజంగా రేవంత్ రెడ్డి తెలంగాణకి ముఖ్యమంత్రేనా, ఆయన తెలంగాణ ముఖ్యమంత్రిలాగా వ్యవహరించట్లేదే అన్న సందేహాలు కూడా కలుగుతున్నాయి. అదే ఇక్కడ మీకు మామూలుగా కనపడేది ఏంటంటే నీళ్లు, నిధులు, నియామకాలు తెలంగాణ ఉద్యమ నినాదం. దానిలో నీళ్ల విషయంలో చాలా గంభీరంగా మాట్లాడుతున్నారు
రేవంత్ రెడ్డి గారు కానీ వాస్తవంలో ఎలా ఉంటుంది అనేది ముందు చూడాలి. ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసినప్పుడు కూడా ఏదో మాట్లాడుకున్నారు, దాని విషయంలో పెద్ద పెద్ద డిమాండ్లు ఆయన పెట్టారు, అంటే చాలా పెద్ద డిమాండ్లు పెట్టారు. కానీ వాస్తవంలో ఆయన పనితీరు చూసుకునేటట్లయితే ఆయన ఆంధ్రప్రదేశ్ కి సఖ్యమంత్రిగా ఉన్నారు తప్పితే తెలంగాణకి ముఖ్యమంత్రిగా కాకుండా ఆంధ్రప్రదేశ్ కి సఖ్యమైనటువంటి, అంటే ఆంధ్రప్రదేశ్ తగదా పెట్టుకోమని చెప్పటల్లా, కానీ దానికి రాజీ పడిపోతా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలతో తెలంగాణ ప్రయోజనాలను వదులుకుంటున్నటువంటి ధోరణి మొదటి నుంచి కనపడుతుంది. కాబట్టి నీళ్ల విషయంలో అది. తర్వాత నిధుల విషయంలో ఈ రోజు 2,500 కోట్ల రూపాయలు తెలంగాణకి సంబంధించినవి. అంటే ఎందుకంటే ఈ 2,500 కోట్లు ఆయన లెక్క చెప్పింది, చంద్రబాబు గారు ఢిల్లీలో లెక్క చెప్పింది ఏంటంటే విదేశీ బ్యాంకులకు చెల్లించాల్సిన అప్పుల మొత్తానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ వాటా కూడా చెల్లించింది 2,500 కోట్లు. కాబట్టి మాకు ఆ డబ్బులు ఇప్పించండి అని చెప్పే పేరు మీద 2,500 కోట్లు ఆయన తీసుకుంటే కాదని మాట్లాడటానికి రేవంత్ రెడ్డి గారికి ఇంతవరకు నోరు పైకి లెగవలేదు, ఆయన మాట్లాడటల్లా. అంటే ఆ మేరకు తెలంగాణ ఖజానాకి నష్టం వాటిల్తుంది. అంటే ఈ రకంగా ఏంటంటే జేబులో తన పాకెట్ మనీ లాగా వాడుకుంటున్నారు. తెలంగాణ ఖజానా డబ్బునో తెలంగాణకి రావాల్సిన డబ్బునో చంద్రబాబు పాకెట్ మనీ లాగా వాడుకుంటున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చూస్తా ఊరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. రెండోది నియామకాల విషయంలో కూడా చూడండి. నియామకాలంటే మనం లోకల్ నాన్ లోకల్ ఎవరనే విషయంలో కూడా జరిగినటువంటి నిర్ణయాలు, లోకల్ ఎవరనే దాన్ని మార్చారు. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ పారామీటర్ ఏదో ఇంటర్మీడియట్ దాకా ఏదో మార్చినటువంటి ఇది ఉంది. దానివల్ల చాలా మెడికల్ కాలేజీలు ఇట్లాంటి సీట్లు కూడా చాలా మందికి లోకల్ విద్యార్థులకి, తెలంగాణ లోకల్ విద్యార్థులకి నష్టం జరిగే అవకాశం, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ఆ మేరకు ప్రయోజనం జరిగే అవకాశం ఉందనేది. కాబట్టి నీళ్లు, నిధులు, నియామకాలు మొత్తం దేనికోసం అయితే తెలంగాణ ఉద్యమం జరిగిందో, ఉదాహరణ నేనేమి సామ్రాజ్యవాదంతో పోల్చట్లా, ఆంధ్రప్రదేశ్ అట్లా పోల్చడానికి ఉదాహరణ చెబుతారు. ఎట్లా అంటే ఒకప్పుడు సామ్రాజ్యవాదులు, బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ఇక్కడే ఉండేలేరు, భారతదేశంలోనే పాగా వేసి వేయలేరు. ఆ తర్వాత బయటకు వెళ్ళిన తర్వాత కూడా నియో కాలోనియలిజం అంటాం. నియో కాలోనియలిజం అంటే అక్కడ ఉన్నారు, బ్రిటన్ లోనే ఉన్నారు వాళ్ళు, కానీ వాళ్ళ మల్టీనేషనల్ కంపెనీల ద్వారా ఇక్కడ వెళ్తున్నారు, అంటే పరోక్షంగా కూడా వెళ్తున్నారు. కాబట్టి ఏంటి ఈ రోజు దాంతో కంప్లీట్ గా అట్లాగే ఎగ్జాక్ట్ చెప్పను, కానీ తెలంగాణ ఈరోజు సపరేట్ అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తాలూకు కొంతమంది పెద్దల పెత్తనం ఇక్కడ పోయినప్పటికీ ఆ పెద్దలు పరోక్షంగా ఈ రోజు కూడా మళ్ళీ పగ్గాలు ఇక్కడ పట్టుకుని కూర్చోగలిగారు అనేది మాత్రం కనపడుతున్నట్టు. అల్టిమేట్ గా ఎవరైతే తెలంగాణ ప్రజలు ఉన్నారో, తెలంగాణ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి నష్టం జరుగుతుంది, నిజంగా వాళ్ళకి ఒక విలువ, గౌరవం లేకుండా పోతుంది అనేది ప్రధానంగా చర్చ జరుగుతుంది. అంటే ఇదే సందర్భంలో వాళ్ళ విద్యార్థి విభాగానికి సంబంధించి కూడా నాయకుడు ఎవరైతే ఉండాలో ఆంధ్ర నాయకుడిని నియమించుకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది కాంగ్రెస్. విలువ లేకుండా తెలంగాణ ప్రజలకు విలువే లేకుండా చేస్తున్నారు అనేది ఒకటి. మీకు తెలంగాణ తల్లి విగ్రహం మార్చడం దగ్గర నుంచి తెలంగాణ గీతం విషయంలో కావాలని చెప్పి ఆ గీతం ఎంత పేలవంగా, అందశ్రీ గీతాన్ని ఎంత పేలవంగా మార్చారో, దాన్ని కట్టిన మ్యూజిక్ కానీ అదే విధంగా, అంటే డిగ్రేడింగ్ అనమాట. తెలంగాణకి సంబంధించి ప్రతిదాన్ని డిగ్రేడ్ చేసే ప్రయత్నం. ఆంధ్రప్రదేశ్ ఉందాక గౌరవం ఉండాలి, కానీ తెలంగాణకు కూడా దాని గౌరవం దానికి ఉంటుంది కదా. కాబట్టి తెలంగాణను డిగ్రేడ్ చేసే ప్రయత్నం విలువల పరంగా, సాంస్కృతిక పరంగా మళ్ళీ జరుగుతుంది. దాంతో పాటుగా వనరుల పరంగా కూడా తెలంగాణను దోచుకునే తీరు మళ్ళీ ఈ రోజు. అంటే ఇవన్నీ ఇట్లా జరుగుతా పోతుంటే కొంతకాలం తర్వాత అంటే మనల్ని మనమే పరిపాలించుకోవాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రం ఎట్లయితే ఏర్పడిందో, నిజంగా ఆ పరిస్థితి నుంచి మళ్ళీ ఇంకొకరి చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందా అనే సందేహాలు కూడా కలుగుతున్నాయి. మనం మరింత వివరంగా మాట్లాడదాం. భరత్ గారు, ఇంతకుముందు మీరు ప్రస్తావించిన కోదండరామ్ లాంటి వాళ్ళు, హరగోపాల్ లాంటి వాళ్ళు నిజంగా ఎందుకు మాట్లాడట్లేదు, మాట్లాడాలి అనేసి, కానీ నిజంగా ప్రజలు ఏమైనా చేయండి అని నిజాయితీగా వచ్చారు అంటే ప్రజల తరపున మాట్లాడాలని మీరు ఇంతకుముందు అన్నారు, కానీ ప్రజలే మాట్లాడుతున్నా కూడా ప్రభుత్వం సహించట్లేదు. నిజంగా బెదిరింపులకు పాల్పడుతుంది, కేసులు పెడుతుంది, ఎక్కడికక్కడ అడ్డుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా మొన్న సాక్షాత్తు సీఎం సొంత గ్రామంలో జరిగిన ఘటన కూడా మనం చూసినాం. మహిళా జర్నలిస్టుల పట్ల ఎంత దారుణంగా ప్రవర్తించడం, అంటే మహిళలు కాబట్టి అంటే ఫిజికల్ అబ్యూస్ కిందనే మనం పరిగణించాల్సి వస్తుంది. అంటే మొత్తం ఒక గుంపు అంతా కూడా చుట్టుముట్టి ఇద్దరు మహిళల్ని డివైజెస్ లాక్కోవడము, అది చాలా నీచంగా అనిపించింది. పోలీస్ స్టేషన్ వరకు వచ్చి కూడా వాళ్ళని వేధించిన పరిస్థితులు చూసినాం. దానికి సంబంధించి ఒక కంప్లైంట్ చేశారంటే ఈ పరిణామాలన్నింటినీ కూడా ఎట్లా చూడాలి? బాహాటంగా ఒక కాంగ్రెస్ గుంపు అనేది ఇవన్నీ చేసుకుంటూ పోతున్నప్పుడు జర్నలిస్ట్ సరిత గారు, జర్నలిస్ట్ విజయ్ గారు ఇద్దరు కొండారెడ్డిపల్లెకి పోయినారు. కొండారెడ్డిపల్లె ఎవరిది? ముఖ్యమంత్రి గారి జన్మస్థలం. వారు ఊరికి ఎందుకు పోయినారు? జర్నలిస్టులుగా పోయినారు. ఏమడగడానికి పోయినారు? రుణమాఫీ ఈ గ్రామంలో, ఎందుకంటే ముఖ్యమంత్రి కదా, ముఖ్యమంత్రి సొంత గ్రామంలో రుణమాఫీ జరిగిందా లేదా అని తెలుసుకునే హక్కు జర్నలిస్టులకి ఉన్నది. జర్నలిస్టులకు కాదు, ప్రతి పౌరుడికి ఉంది. ఈ ఊరికి ఎందుకు వచ్చినారు అని చెప్పి వాళ్ళని చుట్టుముట్టి
వాళ్ళ కెమెరాలు గుంజుకొని తర్వాత వాళ్ళు మేము వచ్చింది రుణమాఫీ ఎంత జరిగింది ఏంటిది, ఇక్కడ మాకు 35% కన్నా ఎక్కువ కాలేదు రుణమాఫీ అనేది మాకు ఉన్న సమాచారము. దాంట్లో నిజానిజాలు తెలుసుకోవడానికి మేము ఇక్కడికి వచ్చినాం, మీకేం అభ్యంతరం అని వీళ్ళు మాట్లాడుతుంటే మొత్తము ఈ విజువల్స్ ఉన్నాయండి. ఎంత ఇన్అప్రాప్రియేట్గా లేడీ జర్నలిస్టులు వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ వాళ్ళని టచ్ చేసి తర్వాత వాళ్ళ మీద దౌర్జన్యం చేసి పోలీస్ స్టేషన్కి పోతే పోలీస్ స్టేషన్కి వెనకాల వచ్చి ఆ పోలీసులు కూడా సాయంత్రం దాకా కూర్చోబెట్టారు కంప్లైంట్ తీసుకోవడానికి. వాళ్ళు చేసిన ఒక గొప్ప విషయం ఏంటంటే భద్రతని ఇచ్చి హైదరాబాద్కు పంపించినారు సాయంత్రం. ఎప్పుడు చర్య ఏమైనా తీసుకున్నారా ఇప్పటి వరకు? ఒక్క అరెస్ట్ జరిగిందా ఇవాళ? అంటే ఇది ఏమి దేన్ని సూచిస్తుందండి? ఇది కొండారెడ్డిపల్లె ఏమన్నా ఎవరిదన్నా జాగీర్ 1950లోనే జాగీర్ని 50స్లోనే జాగీర్ని రద్దు చేసినారు. దొరలు జమీందారు పటేల్ అందరిని కూడా రద్దు చేసినారు. కానీ మరి ఇది ఏంది? పట్ట పగలు ఇద్దరు మహిళా జర్నలిస్టులని దాడి చేయడం ఏంది, వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ టచ్ చేయడం ఏంది, తర్వాత వాళ్ళ డ్యూటీని నిరోధించడం ఏంటి, ఒక భయోత్పాతాన్ని క్రియేట్ చేసేదానికోసం ముఖ్యమంత్రి మాట్లాడేందండి? ఎందుకు మాట్లాడట్లేదు ముఖ్యమంత్రి ఈ విషయం మీద? తన సొంత విలేజ్లో జరిగిన విషయం కదా ఇది. తప్పు జరిగిందనో మంచి జరిగిందనో ఏదో ఒకటి మాట్లాడాలి కదా, ఎందుకు మాట్లాడట్లేదు ముఖ్యమంత్రి? మెయిన్గా అంటే ఒక వ్యక్తి డివైజెస్ లాక్కొని విషయం ఏంటంటే డివైజెస్ లాక్కోవడం ఒకటే కదండి. ఫస్ట్ వాళ్ళ డ్యూటీని అంటే ఆ సందర్భంలో బాడీ లాంగ్వేజ్ ఎట్లా ఉంది, ఎంత అభ్యంతరకరంగా ఉన్నది అనే దానికి సంబంధించి ఎంత భయంకరంగా ఆ వ్యక్తి ఎవరు ఏంటంటే జర్నలిస్ట్ నేను కోదండరామ్ గారిని ఒకటే అడుగుతున్నాను, నీ జీవితంలో నువ్వు ఇదివరకే అనేక నిజ నిర్ధారణ కమిటీలకు పోయి నువ్వు పోలీసుల్ని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన వాడే నువ్వు. నీకు ఇవాళ కళ్ళ ముందు ఇది కనిపిస్తుంటే నువ్వు ఎందుకు మాట్లాడట్లేదు? అంటే మనుషులు చచ్చిపోవాలా? ఉమెన్ జర్నలిస్టులని రేపులు చేయాలి, చంపేసేయాలి, అప్పుడు కానీ నీ మనసు కరగదా అంటున్నా. ఎందుకు మాట్లాడట్లేదండి మీరు? అప్పుడేమో నిరుద్యోగులని రెచ్చగొట్టినారు, నిరుద్యోగులని రెచ్చగొట్టి లేనిపోయిన వాగ్దానాలన్నీ చేసినారు. నిరుద్యోగులు ఎప్పుడైతే ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి డిమాండ్స్ని ప్రెస్ చేస్తే నువ్వు అసలు మాట్లాడలేదు. నువ్వు మాట్లాడి ఎవరో క్వశ్చన్ చేస్తే మీరు ఇట్లా మాట్లాడితే నేను లేచిపోతావు. దేనికోసం చేసినట్టు కోదండరామ్ గారు మీరు? ఇదే ఇవాళ ఎందుకు మాట్లాడట్లేదు మీరు? ఇవాళ మీరు ఫొటోస్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి, సరిపోవా మీకు అవి? దాని గురించి ఏంది ఇదంతా? ఏం జరుగుతూ ఉంది అంటే మీ నిజస్వరూపం ఏంది అసలు? మీకు తెలంగాణ తర్వాత ప్రజాస్వామిక హక్కులు, రాజ్యాంగ హక్కుల మీద మీకు నిజంగా నమ్మకం ఉందా? లేకపోతే మీరు ఎమ్మెల్సీ కావడం కోసం ఇవన్నీ పనంగా పెట్టినరా? దాంట్లో ఉండి కంటిన్యూ చేయడం కోసం ఇవన్నీ ఇప్పుడు కూడా పనంగా పెడుతున్నారా? ఇంకో అంశం ఏంటంటే తర్వాత వినండి, మీరు న్యూస్ పేపర్స్ ఆంధ్రజ్యోతి ఎందుకు మాట్లాడలేదు దీని మీద? ఈనాడు ఎందుకు మాట్లాడలేదని? ఏం మాట్లాడింది ఈనాడులో? యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ రిపోర్ట్ చేసినారు, ఇట్లా జరిగిందంటే ఇట్లా కంప్లైంట్ ఇచ్చినారు. లేని విషయాల మీద కథనాలు రాసే మీరు ఇవాళ ఒక ఘోరాతి ఘోరమైన విషయం జరిగితే దేశవ్యాప్తంగా అనేక మంది దీన్ని ఖండించినారు. మీకు దీని ఖండనీయమైన వస్తువు కదా ఇది, విషయం కాదా ఇది? ఎందుకు మాట్లాడలేదు మీరు? ఎంతకాలం మీరు అప్రెసివ్ గవర్నమెంట్కి, ప్రజల్ని అణిచివేసే ప్రభుత్వానికి మీరు ఎంతకాలం ఈ రకంగా దాస్యం చేయదలుచుకున్నారనేది నా సూటి ప్రశ్న అండి. రైట్, తప్పు కదా ఇది? కాబట్టి వీటన్నిటి కూడా ఇవన్నీ కూడా ఏంటంటే ఒక అహంకారపూరితమైన చేతగాని తరువాత ప్రజల పట్ల దౌర్జన్యం చేసే ప్రభుత్వం యొక్క లక్షణాలన్నీ బయటపెట్టే సంఘటనలు ఇవన్నీ. ఎస్ పాపారావు గారు, అంటే ఏదున్నా కూడా ప్రభుత్వం ఏం చేసినా ప్రశ్నించకూడదు, అడగొద్దు, ఏం చేసినా సైలెంట్గా ఉండాలి, ఇచ్చిన హామీలు అమలు చేయకపోయినా సైలెంట్గా ఉండాలి, దానికి సంబంధించి నిజంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నా దాని గురించి ప్రశ్నించకూడదు, ప్రశ్నిస్తే మాత్రం మా నుంచి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అన్న ఒక ఇండికేషన్స్ని ప్రభుత్వం ఇస్తుంది. ఎట్లా చూడాలి దీన్నంతా? ఒకటి, ముందుగా సరిత గారికి, విజయారెడ్డి గారికి సంఘీభావం, ఒక జర్నలిస్ట్ గా సంఘీభావం ప్రకటిస్తా. రెండోది, అందరం వీడియోలో చూసాం స్పష్టంగా, వీడియోలో
ఏ విధమైనటువంటి తీరు వీడియోలు అన్నీ వచ్చినాయి, ఓపెన్ గానే టీవీలో అందరం చూసాం కాబట్టి ఎంత దుర్మార్గంగా వ్యవహరించారు, ఎంత భయపెట్టాలని చూశారు, ఎంత దాడి చేయాలని చూశారు అనేది స్పష్టంగా పోలీస్ స్టేషన్ ముందు కూడా జరిగినటువంటి తీరు కనుక చూస్తే ఎంత భయంకరమైనటువంటి వాస్తవం అది అనేది జర్నలిస్టులు పనిచేసుకోవడం. అది కూడా వెళ్ళిన కాజ్ ఏంటి, చాలా సాదాసీదా విషయం. ఎంతమందికి రుణమాఫీ జరిగింది, ఎంతమందికి జరగలేదు, సింపుల్. ఇది అందరూ రాష్ట్రం అంతా జరుగుతున్న చర్చ. రైతులు రోడ్ల మీదకి వస్తున్నారు, ఆ రైతుల మీద కూడా కేసులు పెట్టారు చాలా మంది మీద. అందరూ అన్ని రాజకీయ పక్షాలు, బీజేపీ కానీ కాంగ్రెస్ తప్పితే కాంగ్రెస్ లో కూడా అక్కడక్కడ ఒక గొంతు వినపడుతుంది. మిగతా బీజేపీ టీఆర్ఎస్ రెండు ఖండిస్తున్నాయి. మామూలు జనాలు కూడా జర్నలిస్టుల దగ్గర నుంచి అందరికి కూడా సగం మందికి కూడా సగం మందికే అయింది, ఆ పైన అవ్వలేదు దరిదాపు అనేది రుణమాఫీ తెలిసిందే. దీని విషయంలో రేవంత్ రెడ్డి గారి సొంత గ్రామం కాబట్టి కనుక్కోవడానికి వెళ్ళారు. అసలు పూర్తిగా ఎప్పుడైనా జనరల్ గా జరిగేది అదే. ఆయన కనీసం ఆయన స్వగ్రామంలో ఉండేదా సరిగ్గా జరిగిందా లేదా అనేది ఒకటి తెలుసుకోవడానికి. దాని మీద ఇంత చేసిన తర్వాత తీరా చూస్తే మీకు కనపడేది స్పష్టంగా ఏంటంటే ఇక్కడ కొండారెడ్డిపల్లి గ్రామంలోని గ్రామస్తులే పూర్తిగా దీన్ని ఖండిస్తున్నారు, ఈ దాడిని అనేది అక్కడ జరుగుతున్న చర్చలు అనేది ఒక పేపర్లో వార్త ఇవాళ. కొండారెడ్డిపల్లి గ్రామంలోని గ్రామస్తులు ఏం మాట్లాడి అడిగితే తప్పే ఉంది, అందరికి కాలేదు కదా నిజంగానే, మమ్మల్ని అడగటానికి వచ్చారు తప్పే ఉంది అనేది వాళ్ళే మాట్లాడుకుంటున్నారు అనేది వచ్చే వార్త. ఎందుకంటే ఎవరు ఎక్కడ కొండారెడ్డిపల్లిలో రేవంత్ రెడ్డి గారి స్వగ్రామం అయినంత మాత్రాన 100% ఆయన చేసిందల్లా సాగుద్ది అనేది కూడా లేదు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా సాగదు. ఆ గ్రామం కూడా ఈ రోజు ప్రశ్నిస్తుంది, గ్రామానికి చెడ్డ పేరు తెచ్చారు వీళ్ళు ఈ రకంగా చేసి అనేది కూడా ఆ గ్రామస్తులు కూడా ప్రశ్నిస్తున్నటువంటి ఒక కఠోరమైనటువంటి వాస్తవం ఈ రోజు. అందుకని ఏంటంటే ఇది ఆ మధ్య ఎన్నికల సందర్భంలో మాట్లాడతా ఏది మహబూబ్ నగర్ నా జిల్లా, మహబూబ్ నగర్ నా సొంత జిల్లా, నా భూమి అని మాట్లాడి ఆ సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం. ఇవాళ కొండారెడ్డిపల్లి సెంటిమెంట్ రెచ్చగొట్టాలంటే ఆ గ్రామ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. మా పేరు మీద తప్పు చేయొద్దు మీరని చెప్పి ఆ గ్రామ ప్రజల్లోనే వ్యతిరేకత వస్తుంది. కాబట్టి అంటే ఖచ్చితంగా ఎక్కడైనా తప్పుగానే కనపడుతుంది. నిన్న జరిగిందంతా అందరూ చూశారు, రాష్ట్రం అంతా వీడియోలు చూస్తుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ పట్ల పూర్తిగా దుర్మార్గంగా వ్యవహరించిన తీరుని ప్రజలు. ఆ గ్యాంగ్ ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళు పోలీస్ స్టేషన్ ఆవరణలోకి వచ్చి మళ్ళీ వీళ్ళని బెదిరించే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో మీకు ఎన్ని డబ్బులు కావాలి అని బహిరంగంగా ఎన్ని డబ్బులు కావాలని మాట్లాడిన పరిస్థితి కూడా కనిపిస్తుంది పోలీస్ స్టేషన్ గేట్ లో. డబ్బులతో కొనొచ్చని సంప్రదాయాన్ని ఒక దాన్ని కాంగ్రెస్ పార్టీలో నిన్న కూడా చూసాం కదా. నేనేదో మామూలుగా మనం కర్ణాటక డబ్బులు తెచ్చి ఇక్కడ కర్ణాటక వాల్మీకి కార్పొరేషన్ డబ్బులు తెచ్చి 187 కోట్లు ఏమో డైవర్ట్ చేసి తీసుకొచ్చి ఇక్కడ దాన్ని 40 కోట్లు ఇక్కడ దాకా 47 కోట్లు తెలంగాణకు వచ్చి ఇంకా కొంత భాగం ఆంధ్రప్రదేశ్కి పోయినాయి. ఆ డబ్బులు పెట్టి ఇక్కడ కొనాలనే ప్రయత్నం, మద్యం ఇవన్నీ అంటే మీరు అక్కడ దళితుల్ని గిరిజనుల్ని మోసం చేసి తీసుకొచ్చిన డబ్బుతో ఇక్కడ పేద ప్రజల్ని కానీ కొని ఏంటంటే ఇవన్నీ ఏంటంటే పరమ దుర్మార్గమైనటువంటి వ్యవహారాలు ఇన్ని. సరే ఏదేమైనా కానీ ఏంటంటే పార్టీలు డబ్బులు పంచుతున్నాయి, ఎన్ని చేస్తున్నాయి కానీ అక్కడ ఒక రాష్ట్రంలో అధికారులు ఉంటే ఆ రాష్ట్రం సంబంధించి తీసుకెళ్లి ఎన్నికల్లో వాడుకునే అధికారం ఇంకో రాష్ట్రంలో ఎవరిచ్చారు వీళ్ళకి అనేది. కాబట్టి అన్ని డబ్బులతో కొనొచ్చని లెక్కకు వచ్చినటువంటి చిల్లర వ్యవహారాలు నడుస్తున్నాయి. కాబట్టి దీనిలో పూర్తిగా ఈ రోజు ఏంటంటే వాళ్ళిద్దరి పట్ల మనం సానుభూతి ప్లస్ వాళ్ళిద్దరి పట్ల మనం సంఘీభావం కూడా జర్నలిస్టులుగా మనం అందరం, అలాగే కాదు రాజకీయ నాయకులు కూడా ఏమాత్రం ఆబ్జెక్టివిటీ వాస్తవికత పట్ల గౌరవం. ప్రజాపాలన అని చెప్పారు కదా, ప్రజాపాలన వస్తుంది నియంతృత్వం పోతుంది అన్నారు. ఎవరిది నియంతృత్వం, ఏది ప్రజాపాలన అనేది కనపడుతుంది కదా. పూర్తిగా నియంతృత్వ పాలన, దుర్మార్గమైన పాలన, నియంతృత్వం కాదని. రైట్. ఏదేమైనా కూడా అంటే ఈ 8 నెలల్లో మనం ఎటువంటి పరిణామాలన్నీ చూసినాం. ఒక అబద్ధాలు కానీ, ఒక సిస్టమాటిక్ పరిపాలన లేకపోవడం కానీ, అనేక సమస్యలు బయటకు రావడం కానీ, వీటికి సంబంధించి ప్రజలంతా కూడా రోడ్లకి ధర్నాలు చేయాల్సిన పరిస్థితి కానీ, ఏదేమైనా కూడా కక్షాపూరిత రాజకీయాలు, అబద్ధాలు చెప్పి మభ్యపెట్టే ప్రయత్నాలతో ఇంకా ఎంతో కాలం సాగదు అనే విషయాన్ని ప్రజలు చాలా క్లియర్గా బయటపెడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణే నిజంగా రోజువారీ మనం వింటున్నా చూస్తున్న ఒక అనిశ్చితమైన పరిస్థితులు అని అభిప్రాయం వ్యక్తమవుతుంది. చర్చలో పాల్గొన్న భరత్ గారికి, పాపారావు గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో.